అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎండ వేసం ఎక్కువగా ఉందని చెప్పి ఈ సంవత్సరం కూడా అందరినీ కూడా మరి ఎక్కడికక్కడ మంచినీటి కేంద్రాలు కానీ, అదేవిధంగా మజ్జిగ కేంద్రాలు కానీ, అలాగే జావ కేంద్రాలు కానీ ఎక్కడ గత సంవత్సరంలో ఎవరైతే ఏర్పాటు చేశారో అందరినీ కూడా ఈ సంవత్సరం కూడా మరి ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఈ సందర్భంగా మరి అనేక మంది ఎవరైతే ఇదివరకు పెట్టారో స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, యూనియన్ హాల్లో అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మళ్ళీ అన్ని కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మరి ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్లో మరి ఏదైతే జీప్ స్టాండ్లో మోటార్ యూనియన్ తరఫున మరి జీబుల్ సుబ్బయ్య గారు, మరి దీన్ని నెరుసు సుబ్బయ్య గారు, జీబుల్ సుబ్బయ్య అని ఫేమస్. మరి ఆయన ఇదైతే గత ఇయర్ కూడా మరి ఇక్కడ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ఈ రోజున గౌరవ ఎంపీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఎంపీ గారి పేరు మీదుగా ఈ చలివేంద్రాన్ని మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి అందరూ కూడా ఎవరైతే మరి దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవతో పాటు మనం కూడా ముందుకొచ్చి అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అందరూ కూడా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పక్కన వాడు సాయం ఏదైతే ఉన్నదో వాళ్ళు అందించేటప్పుడే ఇవన్నీ కూడా అవుతాయి. ఈ సందర్భంగా వేసవి ఎద్దడికి ఎవరో కూడా మరి చాలా ఈ ఏప్రిల్లో మేలో ఉండవలసిన ఎండలు ఏప్రిల్లోనే వచ్చినాయి. మరి అందరూ కూడా 11 వరకు 12 వరకు వాళ్ళు పనులు చేసి పని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవటం జరుగుతుంది. 1 గంట కాడి నుంచి 4 వరకు ఎండ తాపిడికి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావద్దని సందర్భంగా వాళ్ళందరికీ కూడా సూచన చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అభయాంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఎప్పుడూ పెట్టేటటువంటి ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. ఇది 2 నెలల పాటు కంటిన్యూగా మజ్జిగ మంచినీళ్ళు పోయడం అనేది మోటార్ అసోసియేషన్ తరఫున ఎప్పుడూ జరిగేది. నేను గత 20 ఏళ్ళ నుంచి యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తూ అది మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మా వాళ్ళు ఎదరికి తీసుకెళ్తూ ఈ మంచి ప్రోగ్రామ్ని ఈ రోజున ఎంపీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే వారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని ఏ రకంగా ఈ ఎండబారిన పడకుండా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఎమ్మెల్యే గారు చెప్పారో అదేవిధంగా ఇటు వెళ్ళే వాళ్ళందరూ సీసాల్లో కానీ వచ్చి మనిషి తాగడం కానీ ఏదైనా చేయొచ్చు. ఏమి బాటిల్స్లో పట్టుకున్నా ఎవరు ఇబ్బంది పెట్టరో, ఎవరో అసలు అడగరు కూడా. ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా ఒక 60-70 రోజులు జరిపేటటువంటి ప్రోగ్రాం ఇది. మా ఓనుగా మేము నిర్ణయించుకుని గత 10 ఏళ్ళ నుంచి పెట్టేటటువంటి చలివేంద్రమే తప్ప వేరే కార్యక్రమాలకి ఏమీ చేసేదేమి కాదు. కాబట్టి దాని మీద మీరందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.